హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. పచ్చి కొబ్బరితోటి ఆలూ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పూరీలోకి, చపాతీలోకి, రోటీ, నాన్, బగారా రైస్ ఇలా అన్నిట్లోకి కూడా ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో మొత్తం చూసేద్దాము. ఇక్కడైతే ముందుగా కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆలూ తీసేసుకొని నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఒక 50% మాత్రమే ఉడికించుకున్న తర్వాత పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత కర్రీ కొరకు ఇక్కడ ఉల్లిపాయలు, గసగసాలు, హోల్ గరం మసాలా, పచ్చి కొబ్బరి, పెరుగు, టమాటాలు అండ్ కొన్ని కాజులు ఇవన్నీ మనం రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టేసుకొని ఇందులోకి కొన్ని గసగసాలు వేసుకొని మాడకుండా దూరగా వేపుకోండి. ఇలా వేగిన ఈ గసగసాలను ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో కొన్ని కాజులు వేసుకోవాలి. గసగసాలు డైరెక్ట్ మిక్సీ పడితే తొందరగా మెదగవండి, అందుకని ఇందులోకి కొంచెం నేను వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. ఒక 15 నిమిషాలు నానిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే బాగా మెత్తగా మిక్సీ అవుతుంది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఇలాచీ వేసేసుకుందాము. 2 ఇలాచీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 లవంగాలు వేసుకోవాలి. అన్నీ కొంచెం కొంచెమే వేసుకోవాలి, మరీ ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకోండి. తర్వాత బిర్యానీ ఆకు కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. బిర్యానీ ఆకు వేసేసుకున్న తర్వాత 2 జీలకర్ర అండి, కొంచెము జీలకర్ర వేసేసుకోండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి బాగా మగ్గాలి. నూనెలో మగ్గిన తర్వాతనే ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోండి. గ్రేవీ కొరకు ఉల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువగానే కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలను నూనెలో బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి నూనెలో. ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా నూనెలో బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాతనే ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు పెద్ద సైజు ఒక 3-4 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత వీటిని కూడా మనం మగ్గించుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. ఈ టమాటాలు ఇలా మగ్గుతూ ఉండంగానే మనము మిక్సీ జార్ తీసేసుకొని పచ్చి కొబ్బరి మిక్సీలో వేసేసుకోవాలి. ఇలా కొబ్బరి వేసేసుకొని ముందు వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టేసుకోండి. కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం గసగసాలు అండ్ కాజు నానబెట్టేసుకున్నాం కదా, అవి వేసేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోండి. ఇలా ఇప్పుడు టమాటాలు చూద్దాము. టమాటాలు కూడా బాగా మగ్గిపోయినవి. ఒకసారి కలిపేసుకుందాము. ఇలా టమాటాలను కలుపుకోవాలి. టమాటా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెము పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకుందాము. తర్వాత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి చిల్లీ పౌడరు 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు అనేది మీరు తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇలా కారం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకొని 1 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ కట్టేసుకోండి, లేదంటే సిమ్లో పెట్టుకొని వేసుకోండి. మీరు అలా స్టవ్ సిమ్లో పెట్టకుండా డైరెక్ట్గా వేసుకున్నారంటే పెరుగు అనేది విరిగిపోతుంది, కాబట్టి సిమ్లో పెట్టి వేసుకొని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది మీడియంలోకి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఆయిల్ పైకి రావాలండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది బాగా ఇలా కర్రీ పైన కనపడుతూ ఉండాలి, పైకి తేలాలి ఇలా. ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా గసగసాలు, కొబ్బరి, కాజు ఈ పేస్ట్ అంతా వేసేసుకొని ఈ పేస్ట్కు ఈ మసాలా అంతా పట్టేటట్టు బాగా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కూడా దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాగా మగ్గాలి.
ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న ఆలు వేసేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. బాగా ఎక్కువగా కలపొద్దు, మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఆలు కాబట్టి ఎక్కువగా కలిపినామంటే చితికిపోతుంది. బాగా మెల్లగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆలుకు మసాలా పట్టాలి కాబట్టి దీనిపైన మనము మూత పెట్టేసుకొని ఒక 15 సెకండ్స్ అలా వదిలేసేయాలి. తర్వాత ఇప్పుడు మూత తీసుకొని దీంట్లోకి ఒక కప్పు దాకా వాటర్ వేసేసుకోండి. గ్రేవీ కొరకు ఒక కప్పు దాకా ఇలా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం నేను పుదీనా కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసము, మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఇక దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ బాగా చిక్కబడాలి, అప్పటి వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాగా ఆయిల్ అనేది పైకి తేలాలి. గ్రేవీ కూడా బాగా చిక్కగా కావాలి. అప్పటి వరకు కూడా ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కర్రీ అంతా రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దించే ముందు ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము. మరీ ఎక్కువగా వేయొద్దు, మనం ముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత జస్ట్ కొద్దిసేపు ఇలా మూత పెట్టేసుకొని తీసేసుకోవాలి. ఈ కొత్తిమీర గరం మసాలా ఫ్లేవర్ పట్టడానికి అంతే. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచి తీసేసుకోవడమే, అంతే అండి. మనకు పచ్చి కొబ్బరితోటి ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ ఆలు కుర్మా. చపాతీ, పూరి, రోటీ, జొన్న రొట్టె, రైస్లోకి అన్నిట్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.